Because of varying monsoon behavior in recent years, there is a pressure on groundwater utilization. Indiscriminate tapping of groundwater in the state by too much drilling and construction of deep tube wells and bore wells have resulted in overexploitation and depletion of groundwater resources in certain areas. ఇక్కడ విద్యార్థులు ఇన్కమ్ ఆన్ గ్రూప్స్ తీసుకుంటే విలేజ్ వనపర్తి అండ్ వడ్డిచర్ల లార్జ్ అండ్ స్మాల్ స్కేల్ ఫార్మర్స్ మాట. స్మాల్ ఫార్మర్స్, లార్జ్ ఫార్మర్స్. నెట్ ఇన్కమ్ పర్ ఏకర్ ఇన్ రూపీస్. పర్ ఏకర్కి ఇన్కమ్ ఎంత వస్తుంది? నెట్ ఇన్కమ్ ప్యాడీ ఖరీఫ్ రబీలో మాట. సో ఇంచుమించుగా మీకు రబీలో తీసుకుంటే వనపర్తిలో ఎక్కువ ఉన్నట్టు కనపడుతోంది ప్యాడీ. అలాగే వడ్డిచెర్లో చూసుకుంటే లార్జ్ ఫార్మర్లో ఎక్కువ కనపడుతుంది ప్యాడీ ఖరీఫ్లో, ఎందుకంటే వానలు వస్తాయి కూడా దాంతో చేస్తారు కాబట్టి. స్మాల్లో తక్కువ కనపడుతుంది. అలాగే రబీలో ముఖ్యంగా చూసుకుంటే స్మాల్లో ఎక్కువ కనపడుతుంది. కాటన్లో మీకు చూసుకుంటే అదర్ క్రాప్స్, కాటన్లో స్మాల్ స్కేల్ దాంట్లో కాటన్ ఎక్కువ కనపడుతుంది ఇన్కమ్ పర్ ఏకర్. అలాగే లార్జ్ స్మాల్ వడ్డిచెర్లలో కూడా మామూలుగానే ఉంది, 4,000 to 3,031 ఉందన్నమాట. ఇంకా టోటల్గా జింజిలి వీటిలో కూడా వాళ్ళు ఇన్కమ్ని సంపాదించారు. టోటల్ ఇన్కమ్ పర్ ఏకర్ ఏరియా ఇన్ రూపీస్ మొత్తం చూసుకుంటే మీకు స్మాల్ స్కేల్ ఫార్మర్స్లో ఎక్కువ కనపడుతుంది, 29,535. అలాగే ఇక్కడ వడ్డిచెర్లలో లార్జ్ ఫార్మర్స్లో ఎక్కువ కనపడుతుంది, 24,263 ఎక్కువ కనపడుతుంది అన్నమాట. ఇది ఈ టేబుల్. ఇక ఈ టేబుల్ ఆనుకొని ఉన్న కొన్ని క్వశ్చన్లు మనం ఆన్సర్లు చూద్దాం. విచ్ క్రాప్ ఈజ్ మోస్ట్ ప్రాఫిటబుల్ ఫర్ స్మాల్ ఫార్మర్స్ ఇన్ వడ్డిచెర్ల? ఏంటి? ప్యాడీ ఇన్ ఖరీఫ్, అంతే కదా. సీజన్ ఈజ్ మోస్ట్ ప్రాఫిటబుల్ ఫర్ స్మాల్ ఫార్మర్స్ ఇన్ వడ్డిచెర్ల. అర్థమైందా విద్యార్థులు? రెండోది ఏంటంటే, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఏ స్మాల్ ఫార్మర్ ఇన్ వనపర్తి అండ్ వడ్డిచెర్ల? డిఫరెన్స్ మాట. ది ఇన్కమ్ పర్ ఏకర్ ఇన్ రూపీస్ వ్యారీ ఫర్ ఏ స్మాల్ ఫార్మర్ ఇన్ బోత్ విలేజెస్. అక్కడ గమనించండి. అండ్ ఆల్సో ది స్మాల్ ఫార్మర్ ఇన్ వనపర్తి గ్రో మోర్ కాటన్, చూడండి అక్కడ. అండ్ దోస్ ఇన్ వడ్డిచెర్ల గ్రో మోర్ ప్యాడీ. Which crop could replace paddy and the profitable as well as small farmer in వనపర్తి? చూడండి అక్కడ కాటన్ కదా. దో we know that paddy consumes maximum water, why do you think farmers still like to grow paddy? ఎందువలన? because the income is more కదా. the demand for the paddy is always more. What is the impact of depleting resources upon the farmers? Impact ఏముంటుంది? If resources depleted, the farmers cannot utilize in any way concerned to farming and the produce is reduced. Do you think the income of small farmer in Vadicherla is sufficient enough to meet his expenditure? Definitely no. Okay. What are the major causes of pitiable conditions of small farmers at వడ్డిచెర్ల? ఏముంది? ఒకటేమో ఇల్లిటరసీ, వాళ్ళు సరైన లిటరసీ లేదు. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆన్ ప్రిజర్వేషన్ ఆఫ్ వాటర్, ఈ పర్కులేషన్ ట్యాంకులు ఇవి లేవు మాట వాళ్ళకి. మేబీ సమ్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ ది pitiable conditions of small farmers in వడ్డిచెర్ల. Okay.
Do you think farming as an occupation is profitable for the small farmers in Vaddicherla? Definitely no. Would the farmer have to look for other kind of occupation to meet both ends? Yes, definitely. Farmers have to look other kind of occupations to meet the both ends మాట. ఇంకో ఆక్యుపేషన్లోకి వెళ్ళి వాళ్ళు సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఇన్కమ్ని. How did the availability of water affect small farmers at Vaddicherla? The availability of water is reduced and there is no other source of water మాట. The farmers to depend on the rain for irrigation crop. If it does not rain in time as per the crops requirement, the farmers has to suffer a lot. Definitely కదా. అవి వీటి ఆన్సర్లు. విద్యార్థులు వాటర్ ఫర్ ఆల్ ఈ హెడింగ్లో మనం చూసేది ఏంటి, టేబుల్ చూడండి, జాగ్రత్తగా పరిశీలించండి. మొత్తం వాటర్ ఆన్ ఎర్త్. ఓకే, సాల్ట్ వాటర్ ఇన్ ఓషన్స్ కానీ సీలో కానీ, సలైన గ్రౌండ్ వాటర్, సలైన గ్రౌండ్ అంటే ఉప్పుతో కూడిన వాటర్ అన్నమాట. మేకప్ 97% ఉంది. ఇది 100లో అనుకుంటే భూమి మీద 100% ఉంది, 97% అదే ఉంది. అర్థమైందా? ఓన్లీ టేబుల్లో చూడండి 2.5 to 2.75 ఈజ్ ఫ్రెష్ వాటర్. అది కానీ అంత ఆ ఫ్రెష్ వాటర్ అంతా మనకు దొరుకుతుందో అది దొరకట్లేదు. అందులో 1.25 నుంచి 2% ఫ్రోజన్ ఇన్ గ్లేసియర్స్ అని మనం డయాగ్రామ్లో చూపించాం చూడండి. ఐస్, స్నో, గ్లేసియర్స్ అంటే పెద్ద పెద్ద ఈ స్నో మాట ముద్దల మాట. అవి నియర్లీ 2/3 అవైలబుల్ ఫ్రెష్ వాటర్ అది మాట దాంట్లో. ఓకే, ఫ్రోజన్ అంటే 1.75 నుంచి 2%, అది గ్లేసియర్స్, ఐసు, స్నోలో ఉండిపోయింది మాట. ఇంక అయిపోయిందా? అది అయిపోయింది. అంటే ఈ మిగిలిన 3%లో అనమాట ఇవి. ఓకే, ఇక 0.7 నుంచి 0.8% మాత్రమే ఫ్రెష్ గ్రౌండ్ వాటర్ అన్నమాట మనకి. అందులోనూ మళ్ళీ సాయిల్ మాయిశ్చర్ కూడా ఉంది. అది తీసేగా లెస్ దాన్ 0.1% ఆఫ్ సర్ఫేస్ వాటర్ ఇన్ లేక్స్ కింద, స్వాంప్స్ కింద అండ్ ఆ రివర్స్ కింద ఉంది. చూడండి, మనం డయాగ్రామ్లో చూపించాం కదా, అలా ఉంది మాట. ఎంత పర్సెంట్ ఇది? 0.01%. ఎంత మేగర్ పర్సెంటో చూడండి, పోర్షన్ చూడండి. మొట్టమొదటి 97% ఆఫ్ ది వాటర్ ఉంటే, ఓషన్లో ఉంటే 2.5% ఫ్రెష్ వాటర్లు ఉంటే, ఇంక్లూడింగ్ ఫ్రోజన్, గ్లేషియర్స్, ఐస్, స్నో ఇవన్నీ పోగా మనం డయాగ్రామ్లో చూపించామన్నీ. గ్రౌండ్ వాటర్, సాయిల్ మాయిశ్చర్ ఇవన్నీ ఉన్నది పోగా లెస్ దాన్ 0.1% మాత్రం సర్ఫేస్ వాటర్, లేక్స్, స్వాంప్స్ చూపించామని రివర్స్ ఉన్నాయన్నమాట. ఇది చాలా మేగర్ పోర్షన్ అయినా చాలా జుడిషియస్గా మనం వాడితే, జుడిషియస్గా ఎలా వాడాలి వాటర్ అనేటువంటి క్వశ్చన్, దానికి ఆన్సర్ కూడా చెప్పాము, అది జ్ఞాపకం తెచ్చుకోండి. అలా జుడిషియస్గా అంటే పొదుపుగా మాట, భావితరాల వారికి కూడా వచ్చేలాగా, భావితరాలకు కూడా నిలబడేలాగా వాడితే ఈ వాటర్ ఎప్పటికీ మనకి కొరత ఉండదు.